హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడబుల్స్. సో ఈరోజు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దామండి. ఆఫ్టర్ ద ఫస్ట్ వీక్ బీయింగ్ కంప్లీట్లీ బులిష్, సో మన డిసెంబర్ మంత్లో ఫస్ట్ వీక్ అంతా కూడా చాలా పాజిటివ్తో ఎండ్ అయింది. సో ఈ రోజు కూడా వీ ఎక్స్పెక్టెడ్ ద బులిష్ ట్రెండ్ టు కంటిన్యూ. సో నిఫ్టీ 50 చూద్దాం ఈరోజు ఎగ్జాక్ట్లీ ఎట్లా పర్ఫామ్ చేసింది అనేది. సో నిఫ్టీ 58 పాయింట్స్ ఫాల్ అనేది అయితే వచ్చిందండి, బట్ మెయింటైన్ టు క్లోజ్ ప్రిటీ ఫ్లాట్. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ లైక్ 53,407, 101 పాయింట్స్ లూజ్తో ఎండప్ అయింది. అండ్ ఐటీ నిఫ్టీ లైక్ 115 పాయింట్స్ అప్రిసియేషన్తో 44,832 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఈ త్రీ ఇండిసెస్ కొంచెం ఇన్డెప్త్ చూద్దామండి. లైక్ వాట్ ఆర్ ట్రేడబుల్స్ అప్లికేషన్ ఈస్ గివింగ్ అండ్ హౌ మార్కెట్ ఈస్ మూవింగ్ అకార్డింగ్లీ. సో ఒకసారి క్యాండిల్ స్టిక్ చార్ట్ చూస్తే నిఫ్టీ 50 యాక్చువల్లీ బిట్వీన్ -45 degrees to 45 degrees. సో నిన్ననే మనం ఫ్రైడే వీడియోలో చెప్పుకున్నాము, వెన్ ఎవర్ మార్కెట్ ఈస్ moving between -45 to 45, then we call it as range bound market. So we cannot assess any trend. అంటే ఒకవేళ ఈ +45 degrees ని బ్రేక్ చేస్తే పైకి we call it as bullish momentum. ఒకవేళ -45 degrees కంటే కిందకి బ్రేక్అవుట్ వస్తే we can expect bearish momentum వచ్చిందని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ రోజు నిఫ్టీ 50 చూస్తే ఓవరాల్ గా సైడ్ వేస్ మార్కెట్ లోనే ఎండప్ అయింది. సో దీనికి మేజర్ గా if we see in this 15 minutes chart, అరౌండ్ నిఫ్టీ 50 అయితే 24,602 దగ్గర అయితే సపోర్ట్ తీసుకుందండి. సపోర్ట్ తీసుకొని ఇట్ కంటిన్యూడ్ ఫర్ ద సైడ్ వేస్. సో ఒకసారి ఏ కౌంటర్స్ ఈ నిఫ్టీ 50కి అయితే కాంట్రిబ్యూట్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాము. సో 29 out of 50 are on negative side, 21 out of 50 counters are on positive side. HDFC Bank, L&T, Wipro positive గా ఎండప్ అయినా మెజారిటీ రిలయన్స్, హిందూ యూనిలివర్, ITC and certain banks, Tata Consumers, like all these have ended up in negative contributors. సో ఇక్కడ చూస్తే హిందూ లివర్, ITC, Tata Consumer majorly fall అనేది FMCG సెక్టర్ అయితే ఈరోజు చాలా ఫాల్ చూసిందండి. ఎందుకంటే ఈరోజు గోద్రేజ్ కంపెనీ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. లైక్ వాళ్ళు ఈరోజు ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే వాళ్ళు ఈ క్వార్టర్లో వాళ్ళ వాల్యూమ్ అయితే ఫ్లాటిష్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో సేల్స్ గ్రోత్ కూడా సింగిల్ డిజిట్లో ఉండబోతుంది అని అయితే వాళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నారు. సో ఇది ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, సోప్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, అండ్ ఆ సోప్ ప్రైజెస్ బికాస్ ఆఫ్ ద పామ్ ఆయిల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, సో కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ వీకర్ FMCG సెక్టర్. సో ఆ ఇంపాక్ట్ మనకి హిందూ యూనిలివర్, ITC, టాటా కన్జ్యూమర్స్లో కూడా కనిపిస్తుందండి. సో దాట్స్ హౌ నిఫ్టీ 50. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా ఎలాబొరేటివ్ గా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ ఆల్దో ఇట్ మెయింటైన్ బులిష్ ట్రెండ్, బట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ ఫాలెన్ డౌన్. సో ఒకసారి ఈ ట్రెండ్స్ అనేది మన అనాలిసిస్ ప్రకారం చూద్దాము. సో ఫస్ట్ 30 minutes క్యాండిల్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ 53,476 దగ్గర క్లోజ్ అయింది. సో 53,476 అనేది నా ఫిబొనాకీ అనాలిసిస్ ప్రకారం 78.6% to 100% మధ్యలో అయితే ఉందండి. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎప్పుడైతే 53,888 అనే నంబర్ పైన క్యాండిల్ క్లోజ్ అవుతుందో నేను మార్కెట్ ఫర్దర్ అప్ ట్రెండ్ వెళ్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తా. బట్ రియాలిటీలో ఏమైందో చూద్దాం ఒకసారి. సో మార్కెట్ ఆల్మోస్ట్ రీచ్ 53,727, బట్ అక్కడ నుంచి అయితే డౌన్ ట్రెండ్ చూసింది. సో మన ఫిబొనాకీ ప్రకారం అయితే 53,888 నంబర్ని రీచ్ అవ్వలేదు. బట్ గాన్ అనాలిసిస్ ప్రకారం చూడండి ఒకసారి, మోర్ దాన్ 90 degrees అంటే అరౌండ్ 135 degrees దగ్గర మనం 53,612 at 90 degrees దగ్గర రెసిస్టెన్స్ అని చెప్పాం. బట్ స్టిల్ అది కూడా బ్రేక్ చేసింది. బట్ 53,727 దగ్గర సర్వైవ్ అవ్వలేకపోయింది అప్ ట్రెండ్కి. సో అక్కడ బ్రేక్అవుట్ తీసుకొని ఇట్ హ్యాస్ ఫాలెన్ డౌన్. సో ఇది ఫర్దర్గా రేపు ఎట్లా మొమెంటం ఉంటుంది అనేది అయితే మనం చూడాలండి. అండ్ మనకి తెలిసిందే లాస్ట్ వీక్ అంతా బ్యాంక్స్ వర్ డూయింగ్ ర్యాలీ. సో ఆఫ్టర్ అంత పాజిటివ్ మొమెంటం వచ్చిన తర్వాత కూడా స్టిల్ బ్యాంక్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ గుడ్ ఓన్లీ, బట్ ఆల్దో వీ సా స్లైట్లీ ప్రాఫిట్ బుకింగ్. సో ఒకసారి బ్యాంక్లో ఏ కౌంటర్స్ అనేది మనకి ఎక్కువ మూవ్ చేసిన ఈ రోజు బ్యాంక్ నిఫ్టీని అయితే చూద్దాం. సో పాజిటివ్గా అయితే HDFC బ్యాంక్ బీయింగ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్, సో 111 పాయింట్స్ అయితే పుల్ చేసిందండి పాజిటివ్గా. రెస్ట్ ఆల్ ఆఫ్ ద బ్యాంక్స్ వర్ డూయింగ్
స్లైట్లీ ఆఫ్ టుడే. సో లెట్స్ సీ ఐటీ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం. సో ఐటీ నిఫ్టీ అయితే 44,832 దగ్గర వైండప్ అయింది విత్ 115 పాయింట్స్ అప్రిసియేషన్తో. సో ఈరోజు మనం క్యాండిల్ చార్ట్ చూస్తే ఐటీ నిఫ్టీ స్టార్టెడ్ అట్, సో ఐటీ నిఫ్టీ అయితే ఒకసారి చూడండి, -45 నుంచి +45లో ఉన్నా కూడా వన్స్ ఇట్ బ్రోక్ 45 +45 డిగ్రీస్ బ్రేక్ చేసిన తర్వాత నుంచి ఇట్ ఈస్ హ్యావింగ్ అప్వర్డ్ మొమెంటమ్ అనమాట. సో ఐటీ నిఫ్టీ ఇనీషియల్గా 44,640 రేంజ్లో ఉందండి. సో అకార్డింగ్ టు అవర్ ఫిబోనాకి 44,648 ఈజ్ 78.6% to 100% మధ్యలో ఉంది. సో ఇప్పుడైతే 45,027 పైన క్యాండిల్ క్లోజ్ అవుతుందో దెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్దర్ బులిష్నెస్ ఇన్ ద ఐటీ సెక్టర్. సో ఇప్పుడు ఫైనల్గా ఓవరాల్గా మనం అయితే ఐటీ సెక్టర్ని మూవ్ చేసిన ఇండిసెస్ ఏంటో చూద్దాం. ఐటీ ఇండిసెస్ని మూవ్ చేసిన కౌంటర్స్ ఏంటో చూద్దాం. సో ఇఫ్ యూ సీ విప్రో బీయింగ్ ద మేజర్ పుల్లర్ ఫ్రమ్ ద పాజిటివ్ కాంట్రిబ్యూటర్స్, HCL Tech and Techem are the only two which have contributed to the negative side. So 2 out of 10 counters were on negative, 8 out of 10 counters are positive. So ఐటీలో పాజిటివ్గానే ఉందండి సెంటిమెంట్. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ బులిష్నెస్ ఇన్ దిస్ వీక్. సో ఒకసారి ఫైనల్గా టార్గెట్స్ అయితే డిస్కస్ చేసుకుందామండి. సో నిఫ్టీ 50 అయితే టార్గెట్స్ అనేది ఒకసారి ఓఐ ప్రకారం చూద్దాము. నిఫ్టీ 50 ఈ వీక్కి టార్గెట్స్ వచ్చేసి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 24,700 as the resistance. సో ఇట్ మైట్ ఫర్దర్ గో అప్ టు 25,200. ఒకవేళ ఫాల్ అనేది చూస్తే మాత్రం 24,300 దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సేమ్ థింగ్ లెట్స్ సీ ఫ్రమ్ ఎక్స్పర్ట్ వ్యూ ఆల్సో. ఈ ఎక్స్పర్ట్ వ్యూ అనేది మేము కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసిన ఫీచర్ అండి. సో మిడ్ టర్మ్ అనేది రిప్రజెంట్ వీక్కి. సో ఈ వీక్లో 24,320 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా వన్ డే క్యాండిల్ 24,991కి పైన క్లోజ్ అయితే వీ కెన్ ఫర్దర్ ఎక్స్పెక్ట్ నిఫ్టీ 25,600 రేంజ్కి వెళ్ళొచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సేమ్ వే ఒకసారి బ్యాంక్కి చూద్దామండి. బ్యాంక్ నిఫ్టీ టార్గెట్స్ కూడా చూద్దాం. సో బ్యాంక్కి మంత్లీ ఓఐ చేంజ్ ప్రకారం చూస్తే 54,000 దగ్గర రెసిస్టెన్స్ ఉంది అండ్ సపోర్ట్ ఈజ్ అరౌండ్ 53,100. సో మన ఎక్స్పర్ట్ వ్యూ అనేది ఏం చెప్తుందో కూడా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పర్ట్ వ్యూ ప్రకారం చూస్తే కరెంట్లీ ఇట్ ఈస్ 53,407. సో ఈ 2 numbers మధ్యలో అయితే ఉందండి. సో 50 to 267 విల్ బి ద ఇమీడియట్ సపోర్ట్. అండ్ ఎప్పుడైతే ఒక క్యాండిల్ ఇన్ దిస్ వీక్ ఫార్మ్స్ more than 53,922 then we can further expect బ్యాంక్ నిఫ్టీ 54,000ని టచ్ చేయబోతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో దాట్స్ ఇట్ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో వైండ్ అప్ చేసే ముందు టిప్ ఆఫ్ ద డే చూద్దాము. సో మొబిక్విక్ వాళ్ళు IPO వస్తుందండి. సో 11th December స్టార్ట్ అవుతుంది. సో విత్ మినిమం షేర్ ప్రైస్ 269 to 279 రేంజ్లో అయితే ఉండొచ్చు షేర్ ప్రైస్. లాట్ సైజ్ వచ్చేసి 53 shares per లాట్ అండ్ మినిమం 14,000 అయితే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. సో మొబిక్విక్ అనే వాళ్ళు 572 crores ఆఫ్ ది ఇష్యూ సైజ్తో మార్కెట్లోకి వస్తున్నారు. సో డెఫినెట్గా ఈ ఫోన్పే, గూగుల్ పే ఇలాంటివి ఎట్లా తెలుసో వీ నో మొబిక్విక్ ఆల్సో, కాబట్టి యూ కెన్ కీప్ ఎ వాచ్ ఆన్ దిస్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా అండి. సో మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ థాట్స్ అన్ని మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలానే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.